స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 5/3/2026 ఈరోజు గురువారం. ఈరోజు మనకు బ్యాడ్గి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి తెలుపుకునే ముందుగా ఖచ్చితంగా మీకు ఎవరికైనా పచ్చిమిరప, పండు మిరపకు సంబంధించిన, టమోటాకు సంబంధించిన ఎటువంటి విత్తనాలు కావాలన్నా రేటు తక్కువలో మీ దగ్గరలో షాప్ వెరిఫికేషన్ చేసుకున్న మన దగ్గర నుంచి పంపిస్తాం. మీకు అది ఎక్కడి నుంచైనా పంపిస్తాం, ఎందుకంటే మన దగ్గర షాప్ లేదు. మీకు వైరస్ టాలెంట్స్ కావాలన్నా ఎటువంటి కావాలన్నా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు కావాలన్నప్పుడు మన నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి. 9160460491 నెంబరు. మీకు ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం, తెలంగాణ, కర్ణాటక, ఏపీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మాత్రం బ్యాడ్గి మార్కెట్కు 1,30,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. అదే కనుక వరంగల్కి అయితే 40,000 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్ కూడా దగ్గర 40,000 బస్తాలు రావడం జరిగింది. అదే మనకు గుంటూరు మార్కెట్కి అయితే దగ్గర ఈరోజు 1,50,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఈరోజు గురువారం అయినా సరే 1,50,000 బస్తాలు వచ్చినాయి. మార్కెట్ పెరగాలంటే సరుకు తగ్గితే మార్కెట్ పెరిగింది. అంటే పెరగడం అంటే ఇంకా పెరగాలని ఆశ ఉంటే సరుకు తగ్గాలి. సరుకు తగ్గేంత వరకు మార్కెట్ పెరగదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోండి. తక్కువ వేశారంటే 1,50,000 వచ్చినాయి. పోయిన సంవత్సరం ఇదే రోజుకు 1,20,000 వచ్చిందంట. గుంటూరు 30,000 పెరిగింది. అంటే ఈరోజు గురువారం కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఎల్లో మిర్చి చూసుకోండి, మార్కెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో 50,000 నుంచి 21,000 వచ్చింది. మార్కెట్లో ఎటువంటిదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. డబ్బి 90,000 పోయింది, ప్రస్తుతం 62,000 పడిపోయింది. కడ్డీ 70,000 నుంచి కొంచెం స్థిరత్వంగా, తటస్థంగా ఉంది. 2043 50,000 పోయింది, 40,000 వచ్చింది. 553 31,000 పోయింది, 19,000 వచ్చింది. 2043 డీడీలు 31,000 32,000 ఉన్నది, 18 19 22,000 19,000 ఆ రేంజ్లో నడుస్తూ ఉంది. మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. మార్కెట్ను దాన్ని బట్టి ఫాలో అవుతుందండి. నేను ఏ రోజు సరుకు ఆ రోజు ఎందుకు అమ్ముకోమంటున్నానంటే 341 29,000 పోయింది, 21,000 వచ్చింది. సూపర్ 10 తటస్థంగా నిలబడింది. తేజ బాగా నిలబడింది. మార్కెట్లో ఏదైనా జరగవచ్చు అన్నా ఎవరు కూడా దేన్ని మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. ఏ రోజు సరుకు ఆ రోజు అమ్ముకోవడానికి ట్రై చేస్తా ఉండండి. మాకు ధైర్యం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ పెరిగిద్దని ఆశ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏసీకి వెళ్ళిపోండి. ఈరోజు మనం బ్యాడ్గి మార్కెట్కి వెళ్ళిపోదాం. ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు నా వీడియో వచ్చేసరికి ఈ 15 రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత నాన్ స్టాప్ ఇంకా కుమ్మేద్దాం, మళ్ళీ ఊర్లు తిరిగేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఇటువంటి వీడియోలు మీకు ఎక్కడ దొరకవన్నా, ఎందుకంటే తెలంగాణ, వరంగల్, ఖమ్మం దొరికింది. మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి గుంటూరు, మనకు కర్ణాటక విషయానికి వచ్చేసరికి హుబ్లీ, బ్యాడ్గి అన్ని మార్కెట్లు మనం కవర్ చేస్తాం. మీకు నర్సరీలో నార్లు కావాలన్నా దొరికింది నా దగ్గర. మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. మీకు పచ్చిమిరపలో కావాలన్నా దొరుకుతుంది. మళ్ళీ పండు మిరపలో మనం అన్ని ఊర్లు తిరిగి రకరకాల పరిస్థితులు, రకరకాల వాతావరణాలు 3 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి మార్కెట్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు మళ్ళీ సోది ఎక్కువైపోద్దని రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మనం, ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన గురించి ఎవరు ప్రమోషన్ చేయరు కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాలి. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేసి పెట్టుకోండి అన్న. ఈరోజు బ్యాడ్గి మార్కెట్కు 1,20,000 బస్తాలు వస్తే డబ్బి చూసుకుంటే 57,000 కానించి మనకు 40,000 కానించి 62,000, ఎక్కువ శాతం 57,000 కానించి 62,000 వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది. చూసుకోండి అన్న, మార్కెట్లో ఎటువంటి ఏం జరగవచ్చు అనేది మనం దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. 30,000 మార్జిన్ కనిపిస్తూ ఉంది డబ్బి బ్యాడ్. కడ్డీ చూసుకుంటే మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. 70,000 నుంచి 54,000 వచ్చింది. 30,000 కానించి 54,000. ఈరోజు డీలక్స్, సుపీరియర్ అయితే అవి కూడా 60,000. రెండు ఈక్వల్. నాకు తెలిసి కడ్డీ పెద్ద తగ్గినట్టు కనిపించట్లేదు, మిగతా అన్ని తగ్గినట్టు గమనించుకోవాలి. మనకు 2043 చూసుకుంటే 20,000 కానించి మనకు ఎక్కువ శాతం 36,000-37,000 వరకు ఎక్కడో చోట, ఎక్కువ శాతం 20,000 కానించి 31,000 వరకు మాత్రమే. 5531 చూసుకుంటే ఈరోజు అన్న మార్కెట్లో కొంచెం ఒక 500 స్టడీ, కొంచెం వీక్గా అటు ఇటుగా నడిచింది అంతే. 5531 మనకు 17,000 కానించి 20,500, ఎక్కడో చోట 25,500, ఎక్కువ శాతం 17,000 కానించి 19,000 వరకు మాత్రమే. డీడీలు మనకు 18,000 కానించి 23,000 వరకు. రుద్ర బ్యాడ్గి 20,000 కానించి 28,000. సూపర్ 10 17,000 కానించి 20,000. సర్పన్ 102 42,000 కానించి 47,000. మనకు కడ్డీ తాలు 10,000 కానించి 11,500. 5531 తాలు 11,000 కానించి 13,000. కలగలుపులు 13,000 కానించి 15,000. ఇది ఓవరాల్గా మనకు బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడకపోవడానికి కారణం మీకు తెలుసు ఆల్రెడీ. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇటువంటి వీడియోలు ఎక్కడా దొరకవు, అది మాత్రం మర్చిపోవద్దు. మనకు
ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు జెండాపాట 19,300 వేశారు. ఎక్కువ శాతం మనకు 18,000 నుంచి 19,000 వరకు మాత్రమే వేయడం జరిగింది. చూసుకోండి అన్న, మార్కెట్ ఒక 1300, 1400 తేజాకు పెరిగింది. వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 40,000 బస్తాలు వస్తే తేజాలు 18,800. ఈరోజు ఒక 200, 300 తేజాకు మైనస్. 341 అయితే 21,000, వండర్ హార్ట్లు 35,000, దీపిక 30,000, 5531 19,500, సింగిల్ పట్టి 40,000, ఎల్లో మిర్చి 21,000. గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు మనకు 1,50,000 బస్తాలు వస్తే 341 19,000 కానీ 21,500, డీలక్స్లు ఉంటే 22,000, భద్రాచలం రకాలు 20,000 కానీ 21,500, డీడీలు 18,000 కానీ 22,000, డీలక్స్లు ఉంటే 23,000, తేజ 17,000 కానీ 19,300, సుప్రీరియర్ అయితే 19,500 కూడా వేశారంట. ఆర్మూర్ 16,000 కానీ 17,800, మామూలుగా 334 సూపర్ టెన్లు 18,000 కానీ 22,000, 23,000 కూడా వేశారంట. షార్కులు 16,000 కానీ 18,200, సింజంటా 5531 18,000 కానీ 20,800, రోమి 26 16,000 కానీ 17,500, రోమి 26 డీలక్స్లు 17,000 కానీ 18,000. నెంబర్ 5 మనకు 18,000 కానీ 22,500, ఎల్లో మిర్చి 20,000 కానీ 25,000, 355 బ్యాడ్కి 19,000 కానీ 22,500, 355 బ్యాడ్కి డీలక్స్లు 23,000, తేజ తాలు 11,000 కానీ 13,000, సీడ్ తాలు 10,000 కానీ 12,500. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉందన్న. ఖచ్చితంగా ఇదే మార్కెట్ ఉంటుందని చెప్పలేము. సరుకు పెరిగే కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం కనిపించవచ్చు. సరుకు తగ్గే కొద్దీ మార్కెట్ విపరీతంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఎక్కడా దొరకదు, ఇటువంటి కంటెంట్ దొరకదు కాబట్టి పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. మీకు 4-5 మార్కెట్ల గురించి చెప్పడం జరుగుతుంది. మామూలుగా మీకు నర్సరీల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది, మార్కెట్లో దొరికే సరుకు గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది, రైతుల గురించి వివరించడం జరుగుతూ ఉంటుంది, మన ఊర్లు తిరిగి ఎక్కడ ఏ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.